ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పతనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. నమస్తే. ప్రజా సమస్యల పరిష్కార వాహిని సిటీ న్యూస్ బులెటిన్కి స్వాగతం. నా పేరు సదానందం. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. జిల్లా కేంద్రంలో కండేల్వాల్ యువ సంఘటన అధ్యక్షులు విక్రమ్ రేణ్వా ఆధ్వర్యంలో ప్రత్యేక ఆధార్ కేంద్రం ప్రారంభం. ఆధార్ కార్డులో మార్పులు చేర్పులతో పాటు నూతన కార్డు నమోదు చేసుకునే అవకాశం. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల యూనిఫామ్ తయారీ ఆర్డర్ను టైలర్స్ అసోసియేషన్ వారికే ఇవ్వాలని డిమాండ్. తెలంగాణ టైలర్స్ అసోసియేషన్ వినాయక గ్రూప్ అధ్యక్షురాలు కల్పన. డయాలసిస్ వ్యాధితో బాధపడుతున్న నిరుపేద కుటుంబాన్ని ఆదుకున్న ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ. 5,000 నగదుతో పాటు నిత్యావసర సరుకులు అందజేసిన సభ్యులు. భారతదేశంలో ప్రస్తుతం దేశ పౌరుడిగా గుర్తింపు పొందాలంటే ఆధార్ కార్డు ప్రత్యేక ఆధారంగా మారింది. ఆధార్ కార్డు యొక్క ప్రత్యేకతను, అవసరాన్ని గుర్తించిన మంచిర్యాల పట్టణ కండేల్వాల్ యువ సంఘటన అధ్యక్షుడు విక్రమ్ రేణ్వా ఆధ్వర్యంలో కండేల్వాల్ భవన్లో తాత్కాలిక ఆధార్ కార్డు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మార్వాడి సంఘం సభ్యులు కౌన్సిలర్ సురేష్ బల్దువా మాట్లాడుతూ ఆధార్ కార్డు ప్రత్యేకతను గుర్తించి కండేల్వాల్ యువ సంఘటన వారు ప్రత్యేక ఆధార్ కార్డు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు. ఈ కేంద్రంలో నూతనంగా ఆధార్ కార్డు నమోదు చేసుకోవడం, పేరు మార్పిడి, జన్మ తేదీ మార్పిడి, ఫోన్ నంబర్ మార్చుకోవడం, అడ్రస్ను చేంజ్ చేసుకోవడం, ఇతరత్రమైన ఆధార్ కార్డులో తప్పులు ఉంటే సరిదిద్దుకోవడం లాంటివి ఈ కేంద్రాల్లో చేసుకోవచ్చని అన్నారు. ఒక మంచి కార్యక్రమాన్ని పట్టణంలోని ప్రజల కోసం ఏర్పాటు చేసిన కండేల్వాల్ యువ సంఘటన అధ్యక్షులు విక్రమ్ రేణ్వాకి సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి మద్దతు తెలిపిన కండేల్వాల్ విప్రు శాఖ సభ్యులు, మంచిర్యాల కండేల్వాల్ మహిళా మండలి మంచిర్యాల సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 32వ వార్డు కౌన్సిలర్ గాదె సత్యం, కండేల్వాల్ యువ సంఘటన కోశాధికారి రవి రేణ్వా, ట్రెజరర్ మనోజ్ రేణ్వా, మాజీ మార్వాడి యువ మంచ్ అధ్యక్షులు గోపాల్ జోషి, మార్వాడి కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు మన ఖండేల్వాల్ యువ సంఘటన ఆధ్వర్యంలో మన ఖండేల్వాల్ భవన్లో ఆధార్ కార్డ్ అప్డేట్ ప్రోగ్రాం. ఎందుకంటే ఈరోజు మన మీ సేవ కానీ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కానీ ఎస్బీఐ కానీ తెల్లారంగా ఆడిట్కే పోయి ఫామ్లు తీసుకొని నింపాలంటే ప్రజలకు చాలా కష్టమైంది. ఎందుకంటే ఈ యొక్క చాలా మంచి ప్రోగ్రాం పెట్టారు ఖండేల్వాల్ యువ సంఘటన వాళ్ళకు నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, ఎందుకంటే వాళ్ళు ఎన్నో ప్రోగ్రాంలు చేసుకుంటూ వచ్చారు. ప్రతి ఎండాకాలం చల్లటి నీళ్లు కానీ మంచిగా చల్ల ప్రోగ్రాం కానీ ప్రతి ప్రోగ్రాం చేసుకుంటూ వచ్చారు. వాళ్ళకు నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతాను. రాంగా కూడా ఎందుకంటే పాస్పోర్ట్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇప్పుడు ఏదైనా కానీ దేనికైనా ఆధార్ కార్డు అవసరం ఉంటుంది. నేను రాంగా ఒక్కటే కోరేది మంచిర్యాల పట్టణ ప్రజలకు పాస్పోర్టు ఈ డ్రైవింగ్ లైసెన్స్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళకు నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను, ఒకటి ఆ ప్రోగ్రాం కూడా పెట్టి ఒకసారి డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఒకసారి పాస్పోర్ట్ ప్రోగ్రాం కూడా పెట్టి ముందు వాళ్ళు ముందు నడిపించాలి మంచిర్యాల పట్టణ ప్రజలను. ఎందుకంటే మా ఒక్కటే వార్డు కాదు, ప్రతి మంచిర్యాల 36 వార్డు ప్రజలు దీనికి ఆధార్ అప్డేట్. ఎందుకంటే ఈ పుట్టిన పిల్లలకు 2 years అయిన తర్వాత ఆధార్, తర్వాత ఏదైనా తప్పు పడితే డేట్ చేంజ్ కానీ ఏదైనా తప్పు పడినా కూడా అడ్రస్ తెలంగాణ. ఎందుకంటే ఇంతకుముందు మొత్తం ఆంధ్రప్రదేశ్ ఉండే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం, మనకు తెలంగాణ రాష్ట్రం కూడా చేంజ్ చేసుడు అవసరం ఉండే చాలా. ఎందుకంటే అక్కడ పోయి లైన్లలో నిలబడగా ఇక్కడ వచ్చి ఒక గంటల చేసుకొని పోతున్నారు. దాని గురించి నేను ఖండేల్వాల్ యువ సంఘటన వాళ్ళకు నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, మెయిన్గా మన ప్రెసిడెంట్ విక్రమ్ రేణువా గారికి, సెక్రటరీ మనోజ్ గారికి, మరి యువ మంచి సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఖండేల్వాల్ అధ్యక్షులు విక్రమ్ గారు, సెక్రటరీ మనోజ్ గారి నాయకత్వంలో ఇక్కడ ఖండేల్వాల్ భవన్లో ముఖ్యంగా మార్వాడి సోదరుల ఆధార్ కార్డులు పిల్లలే అవుతుంది, పెద్దలే అవుతుంది. ఏదైతే అడ్రస్ చేంజ్ అనుకోండి, రాష్ట్రం విభజించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అనే ఉన్న సందర్భాలలో దాన్ని తెలంగాణ అయితేనేమి, లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ తప్పు అయితేనేమి, ఏదైనా కూడా అప్డేట్ చేయడానికి కౌన్సిలర్లు అంటే మా దగ్గరికి ప్రతి ఒక్కరూ వచ్చి స్టాంప్ వేసుకొని పోయే విధంగా అక్కడ 100ల సంఖ్యలో 10ల సంఖ్యలో మున్సిపాలిటీ కానీ ఇతర మీ సేవా దగ్గర లైన్లో నిలబడుతున్నటువంటి సందర్భాలలో ఇది గమనించి విక్రమ్ గారు, మనోజ్ గారు ఏదైతే వీళ్ళందరికీ ఇబ్బంది ఉండకూడదు, మనం ఒక కార్యక్రమం తీసుకొని వీళ్ళందరినీ ఒకటే రోజుల మన ఖండేల్వాల్ భవన్లో పిలిచి ఈ కార్యక్రమం చేసినట్టయితే, ఒక మంచి కార్యక్రమం చేసినట్టయితే అనే ఆలోచన ఏదైతే ఉన్నదో వాళ్ళందరికీ దీన్ని సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి మా తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా వాటిలో కూడా దగ్గర 50 నుంచి 60 అప్డేట్ వచ్చినాయంటే ఇప్పుడు అంటే వాళ్ళు పోలేని పరిస్థితుల్లో వాళ్ళకి టైం ఉండదు. టైం ఉన్న ఒక్కరోజు కూడా ఇంట్లో లేకుండా అక్కడ పోతే ఆదివారం సెలవుగా ఉన్నప్పటికీ అక్కడ కూడా వాళ్ళు రద్దీ కారణంగా అక్కడికి పోలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళని గమనించి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. అంటే ఇది చిన్నది కనబడుతున్నప్పటికీ చాలా పెద్ద కార్యక్రమం. ఎందుకంటే ఒక సందర్భాలలో ఆధార్ కార్డు ఎక్కడికైనా పట్టుకొని వెళ్తే అప్డేట్ కాకపోతే బ్యాంకులో కావచ్చు, పాస్పోర్ట్ కావచ్చు, ఇంకో కాడ కావచ్చు రిజెక్ట్ అవుతున్నటువంటి సందర్భం. ఆ టైం వచ్చినప్పుడు మాత్రం అప్పటికప్పుడు కావాలంటే చాలా శ్రమించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. మార్వాడి సోదరులందరూ కూడా వినియోగించవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. आज आधार अपडेट के लिए खंडेलवाल युवा संगठन द्वारा प्रोग्राम लगाया गया है. इसमें अपने पूरे प्रगति समाज के पूरे जो भी सदस्यगण हैं इसमें आके अपने अपने आधार कार्ड को अपडेट कराना प्रारंभ कर चुके हैं. और ये प्रोग्राम खंडेलवाल युवा संगठन द्वारा करने के लिए मैं विक्रम जी रेणुवा को बहुत बहुत धन्यवाद देता हूं. और सभी समाज के बंधुओं से उनको भी धन्यवाद देता हूं कि वे लोग अपना इस कैंप में, इस कार्यक्रम में आके अपना अपना आधार कार्ड में जो भी कुछ भी त्रुटियां थी या कुछ उसमें अपडेट कराना था उन्होंने आके किया. इसके लिए सभी मारवाड़ी बंधुओं का बहुत बहुत धन्यवाद. और यहाँ पे स्पेशली हमारे एक आग्रह पर सुरेश जी बल्दवा और सत्यम जी यहाँ पे आके हमारे अपडेट कार्यक्रम के लिए उन्होंने उनका हस्ताक्षर ज़रूरत थी, उन्होंने बहुत सहयोग दिया. इनके लिए उनका भी बहुत बहुत धन्यवाद देता हूँ. మంచిర్యాల పట్టణంలోని గోదావరి రోడ్డులో గల శ్రీ సరస్వతి శిశుమందిర్ ఉన్నత పాఠశాలలో 1998-1999 సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసుకుని నేటికి 25 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా పాత మంచిర్యాలలోని ఒక
ప్రైవేటు ఫంక్షన్ హాల్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేసుకుని 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 50 మంది పూర్వ విద్యార్థులు 10 మంది పాఠాలు బోధించిన ఉపాధ్యాయులతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు. మున్ముందు సమాజానికి సేవ చేయడం కోసం సరస్వతి శిశు మందిర్ విద్యార్థుల సేవా సంస్థలను ఏర్పాటు చేసుకుంటామని, సరస్వతి శిశు మందిర్ విద్యా సంస్థలకు చెందిన ఉపాధ్యాయులకు కానీ విద్యార్థులకు కానీ ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆదుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. సరస్వతి శిశు మందిర్ 98-99 బ్యాచ్ అంటే 20 సంవత్సరంలో ఏర్పడ్డారు. చదువుకుని 20 సందర్భంగా 10వ తరగతి పూర్వ విద్యార్థులు అందరం ఇక్కడ గెట్ టుగెదర్ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా ఉపాధ్యాయులను చూసి వారికి గురువులందరికీ సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ఆ చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ మేము ఈరోజు చాలా ఆనందంగా ఇక్కడ అందరం 25 సంవత్సరాలు ఉంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఏదో ఆనందంగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా మా సరస్వతి శిశు మందిర్ అనేది భారతదేశానికి లాంటిది. ఇక్కడ విద్యా అభ్యాసం చేసిన వాళ్ళందరూ కూడా దేశం కోసం మన ధర్మం కోసం అందరూ కూడా అంటే సమాజంలో విలువలతో బతుకుతున్నారు. ఎక్కడైనా అంటే గొప్పగా ఉన్నత స్థాయిలో అందరూ శిశు మందిర్ విద్యార్థులు ఉండడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా మా గురువులు నేర్పిన మా విద్యనే ఈరోజు మాకు ఈ సంస్కారాన్ని నేర్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో వచ్చిన మా పూర్వ విద్యార్థులకు అదేవిధంగా అంటే వారి కుటుంబ సభ్యులందరికీ అదేవిధంగా మా ఉపాధ్యాయులకు పేరు పేరున అందరికీ నమస్కారం. మేము మంచిర్యాలలో శ్రీ సరస్వతి శిశు మందిర్లో 1999 సంవత్సరంలో మా యొక్క 10వ తరగతి పూర్తి చేసుకున్నాము. 25 సంవత్సరాలు పూర్తయిన వేళ మేమందరము పూర్వ కలయిక ఇక్కడ ఏర్పాటు చేసుకుని కలిసాము. దీనివల్ల మన గాలి సముద్ర సమాజంలో సత్సంబంధాల ప్రాముఖ్యత తెలియచేయడానికి మేము కలిసాము. అందరము ఇలా ఉంటే సమాజాన్ని కూడా ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దగలుగుతాము. దీనివల్ల మేము ఓన్లీ కలిసి అందరం ఎంజాయ్ చేయడమే కాకుండా మేము సేవా సంస్థ ఏర్పాటు చేసుకుని అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నాము. ఖచ్చితంగా దీన్ని మేము ఇలాగే కొనసాగిస్తాము. మా యొక్క పాఠశాల తరఫున కాకుండా ఎక్కడ ఎవరికి అవసరం ఉన్నా కూడా మా బ్యాచ్ తరఫున ముందుంటామని తెలియజేస్తున్నాము. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఇచ్చే ఏకరూప దుస్తులు 10 ఏళ్లుగా కుడుతున్న తమకు కాకుండా కుట్టుపని రాని వారికి కట్టబెట్టారని తెలంగాణ టైలర్స్ అసోసియేషన్ మందమరి మండల్ వినాయక గ్రూప్ అధ్యక్షురాలు కల్పన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఓట్ల కోసం డ్వాక్రా సంఘాలకు పనులు కల్పిస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆయా సంఘాలలో మాకు వద్దన్న వారికి కేటాయించారని ఆదివారం రోజు రామకృష్ణాపూర్ ఇందిరానగర్ టైలర్స్ గ్రూప్ ఆధ్వర్యంలో ఆరోపించారు. రాష్ట్రంలో విద్యాశాఖ ద్వారా 28 లక్షల విద్యార్థులకు 2 జతల చొప్పున ఏటా ఏకరూప దుస్తులు ప్రభుత్వం అందిస్తుందని, అవి కుట్టినందుకు జతకు 50 రూపాయల చొప్పున ప్రభుత్వం చెల్లించనుందని అన్నారు. ఇప్పుడు డ్వాక్రా సంఘాలకు ఇస్తే వారి వద్ద కుట్టుపని వచ్చేవారు తక్కువగా ఉన్నారని, వారి ద్వారా కార్పొరేట్ కంపెనీ చేతులకు ఇది వెళ్తుందని అన్నారు. వస్త్రం కటింగ్ చేసేవారు లేక అధికారులు తమను అడుగుతున్నారని, పనులు వారికి అప్పగిస్తే తాము ఎలా కటింగ్ చేస్తామని ప్రశ్నించారు. ఏటా విద్యార్థులకు 2 జతల దుస్తులకు వస్త్రం ఒకేసారి ఇచ్చేవారని, ఈ ఏడాది ఒకే జతకు మాత్రమే ఇచ్చారని అన్నారు. డ్వాక్రా సంఘాలకు ఒకే జత చొప్పున ఇచ్చిన 2 జతలకు ఇచ్చినా అప్పగించాలని వారు కోరారు. టైలర్ అసోసియేషన్ వినాయక అసోసియేషన్ అధ్యక్షురాలని. మేము గత సంవత్సరం 15 సంవత్సరాల కొద్దీ స్కూల్ యూనిఫామ్ కుడుతున్నాము. ఇప్పుడు ఇంతకుముందు వాళ్ళు బయటికి వేరే దేశాలకు తరలిస్తే మేము ఆపుకొని ఇక్కడ కొట్లాడి అధికారుల దగ్గరికి పోయి రిక్వెస్ట్ చేసుకొని ఇక్కడ ఉపాధి ఆపుకొని చేసుకుంటూ వస్తున్నాము.
ఇక్కడ ఒక 200 మంది ఉపాధి పొందుతారు టైలర్ వినాయక గార్మెంట్ల. అది ఇప్పుడు ఈ సంవత్సరము ఏం చేసింటారంటే మహిళా సహాయక సంఘాలకు మహిళలకు ఇచ్చిర్రు ఉపాధి. ఈ స్కూల్ యూనిఫామ్ కుట్టే ఉపాధిని గ్రూపులకు ఇచ్చిండ్రు. గ్రూపులకు ఇస్తే నేను కూడా ఒక మహిళనే, నేను దానికి సపోర్టే చేస్తా. మహిళలు చేసుకుంటే సంతోషమే. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ముందట చూపెట్టేది ఒకటి, వెనుక చేసేది ఒకటి. ఒక్క మహిళ 4 మండలాలు ఒక మహిళకి ఇచ్చిర్రు. ఆమె ఏజెన్సీ. ఆ ఏజెన్సీ 9,000 యూనిఫాము 20 రోజులలో ఎట్లా అందియగలుగుతుంది? అదే మహిళ తీసుకుపోయి వేరే గార్మెంటు వేరే దళారులకు ఇచ్చి అక్కడ బట్ట ఇచ్చి బట్టలు కొనుకొచ్చుకొని ఇక్కడ బట్టలు స్కూళ్ళకే ఇస్తాడు. బెల్లంపల్లిలో అదే జరుగుతుంది, గత తాండూరులో అదే జరుగుతుంది. ఇప్పుడు మంచిర్యాల బట్టలు కూడా అట్లనే జరిగినాయి. సెంటర్లు పెట్టింది ఒకటి, ఇక్కడ చేసేది ఒకటి, వెనుకకు పోయేది ఒకటి. మహిళలకి ఇయ్యనియండి, మహిళలకి ఇస్తే సంతోషమే. 100%లా మహిళలకి ఇచ్చి 40% మహిళలకి ఇచ్చి 60% మాకు ఇచ్చినా కూడా మా 200 మందికి ఉపాధి ఇచ్చిన వాళ్ళు అవుతారు కదా. మొత్తమే ఎవరివైనా కూడా జెంట్స్ పోతే జెంట్సే కడిగేస్తారు, జెంట్సే మోస్తారు, జెంట్స్ కట్టలు కడతారు. అయితే ఈ మహిళలు ఏమంటారంటే జెంట్స్ ఎందుకు వస్తారు దీంట్లోకి? జెంట్స్ టైలర్స్ కాదా? జెంట్స్ ఉంటారు, లేడీస్ ఉంటారు, ఏ కులము అది కాదు. ఇది అందరికి సంబంధించిన వృత్తి పని. ఆ వృత్తి పని కోసం మేము కొట్లాడుతున్నాము. బయటికి పోతే కొట్లాడి మరి మేము ఇక్కడ ఆపుకున్నాం. మా లోకల్ ఉపాధి మాకు ఇవ్వండి, మేము లేనిది అడుగుతలేము, ఉన్నదాన్నే మా ఉపాధి మాకు ఇవ్వండి. ఒక 2-3 వేల డ్రెస్సులు అయితే మనిషికి 10 డ్రెస్సులు ఇస్తే ఆ 10 డ్రెస్సులకు మళ్ళీ సంవత్సరం దాకా మార్చి దాకా వీళ్ళు ఆగాలి. అంటే ఇంతకుముందు మేము ఏం చేసినామంటే ఒక 4-5 నెలలు మేము పని చేసినాము. బడి బాటకు అందించినాము, ఆగస్టు 15కి అందించినాము. వాళ్ళకి ఏ టైం అయినా కూడా టీచర్లకు కానీ ఎంఈఓలకు కానీ ప్రతి ఒక్కరికి కానీ మేము ఇన్ని టైంలో అందించినాము. మీరు సర్వే చేసుకోండి, బట్ట ఏడు జరుగుతుంది, ఎటు పోతుంది, ఎక్కడ అని చేసుకోండి. వాళ్ళు నాణ్యతమైన పిల్లలకు నాణ్యతమైన కుట్టు ఇస్తాండ్రా మహిళలు. స్కిల్ వర్క్ను దయచేసి మీరు కొంచెం మమ్మల్ని ఆదుకోండి. స్కిల్ వర్కర్లకు స్కిల్ వర్క్ ఇవ్వండి. ఆశా వర్కర్ల పని మేము చేయలేము, మా టైలర్ పని మాకు ఇవ్వండి. మేమేం ఆశా వర్కర్ల పని అడుగుతలేము. ఆశా వర్కర్లకు ఈ టైలర్ పని రాదు. ఏ పని చేసే వాళ్ళకు ఆ పని దయచేసి ఆదుకోండి, మహిళలకు ఇచ్చి ఆదుకోండి. కానీ కనీసము ఒక 20% అయినా కూడా ఇట్లా టైలర్ గార్మెంట్లకు ఇస్తే జెంట్స్ లేకుండా ఉపాధి లేకుండా రోడ్డు పాలైనరు. ఈ మహిళలు ఏమంటారు, మాకు జెంట్స్ రావద్దు, వీళ్ళు కుట్టద్దు, వాళ్ళు కుట్టద్దు, ఈ మోటార్ పట్టద్దు, ఏడ వాళ్ళు కటింగ్ చేసుకుంటే ఏడ పనులు చేస్తే వాళ్ళు వీడియో తీసి పెట్టడం. జెంట్స్ లేకుండా ఎట్లా పని చేస్తామండి? జెంట్స్ బట్టలు జెంట్స్ కుడతలేరా? ఇలా జెంట్స్ లేడీస్ అని ఏమున్నది? మా మహిళలకే ఇచ్చిండ్రు, మహిళలే చేయాలి అంతే. జెంట్స్ ఏం పట్టద్దు. కట్టలు మోసేది ఎవరు? జెంట్స్ కాదా? జెంట్స్ టైలర్లు ఉండరా? దీంట్లో కులాలు ఉంటాయా? మహిళలు అని ఉంటుందా? ఏముంటుంది దాంట్లో? వాళ్ళకి ఇచ్చిండ్రు, మేము చేసిన, మేము సంతోషంగా తప్పుకున్నాం ఆల్రెడీ. సరే వాళ్ళు చేస్తే ఓకే, మేము సైలెంట్గా ఊకున్నాం, ఏ ఒక్క బట్ట కూడా పట్టకుండా సపరేట్ ఊకున్నాం. కానీ ఏం జరిగింది ఇప్పుడు? మళ్ళీ గదే ఏజెన్సీలకు ఇచ్చి మళ్ళీ గట్టే కదా తరలిచ్చిండ్రు. లోకల్లో ఏం జరుగుతుంది? ఫోటోలు మాత్రం పెడతాండ్రు, బట్టను అక్కడ ఇచ్చేసి బట్టలు తెచ్చుకొని కొనుకొచ్చుకొని ఇక్కడ పెడతారు. మరి మహిళలకు ఏం జరుగుతుంది? ప్రతి ఒక్కటి మీరు సర్వే చేసుకోండి. మన మంచిర్యాల 18 మండలాలు, 18 మండలాలు ఎక్కడెక్కడ పని జరుగుతుంది అది తెలుసుకోవాలి. తాండూరులో 4 మండలాలు ఒక వ్యక్తికి ఇచ్చారు, ఆమె ఏజెన్సీ. కానీ మేము మహిళా గ్రూప్ అని రాసుకున్నారు. మా వాళ్ళు పోతే మీకు బట్టలు ఇయ్యము, జెంట్స్ పోతే మీకు బట్టలు ఇయ్యము, మీ ఏజెన్సీలకు మీ వాళ్ళకి బట్టలు ఇయ్యము. వీళ్ళందరినీ ఏ పని లేకుండా అట్టిగా ఖాళీగా ఇప్పుడు 200 మంది మిషన్లు వేసుకొని టైలర్ కార్మికులు సైలెంట్గా ఊపుకున్నారు. 4-5 నెలలు పని చేసుకుంటే 10, 5,000, 20,000 రూపాయలు వస్తే వాళ్ళు కాలేజీ పిల్లలకు దేనికో ఇంటి అవసరాలకు ఏదినుకోవడానికి వాడుకున్నారు. ఇప్పుడు ₹1 కూడా వాళ్ళకి పనులు లేకుండా అయిపోయింది. ప్రభుత్వానికి దయచేసి మేము దండం పెట్టుకుంటున్నాం. మేము కొన్ని 9-15 సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ బట్టలు కుట్టుకొని జీవనం గడుపుకుంటున్నాం. మా కుటుంబాలు ఇప్పుడు రోడ్డున పడకుండా కాపాడురు. మీకు దయచేసి మా బట్టలు ఎవరికి పోకుండా కాపాడండి. మేము కూడా మహిళలమని మీరు కూడా మమ్మల్ని గుర్తించాలి. మాకు ఎప్పటి తీరు వచ్చే బట్టలు మాకు రానివ్వండి. మాకు ఇప్పుడు పని కల్పించకుంటే మేము రోడ్డున పడే పరిస్థితి అవుతుంది. మీరు కూడా మమ్మల్ని అర్థం చేసుకోరు. మేము ఎక్కడికి పోయి బతుకుతాం, ఏం పని చేసి బతుకుతాం, మాకేం పని దొరుకుతలేదు. మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణానికి చెందిన కిడ్నీ సమస్యతో బాధపడుతున్న డయాలసిస్ చికిత్స చేయించుకుంటున్న పరమేష్ కుటుంబానికి ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ అజముద్దీన్ పరమేష్ కుటుంబానికి 5,000 రూపాయలు మరియు నిత్యావసర వస్తువులను ఆదివారం అందజేశారు.
ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షులు షేక్ అజముద్దీన్ మాట్లాడుతూ తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్న ఈ కుటుంబానికి ఎలాంటి ఆపద ఉన్నా ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ముందుండి సహకరిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన రాధా టీఎంటీ మేనేజర్కు రవీందర్, అజయ్, సాయి ఆనంద్ దాతలు అందరికీ ఆయన పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. ఎవరికి ఏమైనా ఆపద ఉంటే మా సొసైటీని సంప్రదిస్తే సహాయం అందజేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షుడు సుద్దాల ప్రభుదేవ్, మందమరి పట్టణ అధ్యక్షులు నదిపట్ల రాజ్ కుమార్, కార్యదర్శి గుండ్ల సంజీవ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు మేదర్ బస్సులోని ఒక నిరుపేద కుటుంబమైన పరమేశ్ గారికి 2 కిడ్నీలు ఫెయిల్ అవ్వడంతో ఇక్కడ ఉన్న స్థానికులు కొంతమంది మా ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీకి సమాచారం ఇచ్చారు. వెంటనే మా టీం మొత్తం స్పందించి కొంతమంది దాతల దగ్గరికి వెళ్ళి ఏదైతే రాధా టీఎంటీ సేల్స్ ఎగ్జిక్యూటివ్ సార్ ఉన్నారో వారి దగ్గరికి, శివాని కాలేజ్ సార్ దగ్గరికి అండ్ సాయి అన్న దగ్గరికి కొంతమంది దగ్గరికి వెళ్ళి మేము ఇట్లా సంబంధించి వివరించి వారి దగ్గర కొంచెం డబ్బులు సేకరించి ఈరోజు మా టీం మొత్తం కలిసి ఈరోజు వచ్చి మా కుటుంబానికి అందజేయడం జరిగింది. అలాగే ఆ కుటుంబానికి దాతల సహకారం ఇప్పుడు ఎంతో అవసరం ఉన్నది. ఖచ్చితంగా మీరంతా స్పందించి మా సొసైటీకి సంప్రదిస్తే మనమంతా కలిసి వెళ్ళి వారి కుటుంబానికి అందజేయాలని ఈ సందర్భంగా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ఇప్పుడు నెక్స్ట్ స్కూళ్ళు స్టార్ట్, వాళ్ళు 2-3 పిల్లలు ఉన్నారు. వారికి కూడా మా ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ తరఫున వారికి బుక్స్ను, పెన్నులు అండ్ బ్యాగ్ కూడా మా సొసైటీ తరఫున అందిస్తామని ఈ సందర్భంగా మాట ఇవ్వడం జరిగింది. అలాగే మీరంతా స్పందించాలని ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేస్తున్నాం. మందమరి మండలం రామకృష్ణాపూర్ పట్టణంలోని హాల్ఫన్స్ కాన్వెంట్ హై స్కూల్ నందు జూన్ 3 సోమవారం రోజున ఉదయం 8 గంటలకు 100 మంది విద్యార్థులతో సమ్మర్ క్యాంప్ శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో 30 రోజులు పిల్లలు నేర్చుకున్న విద్యను ప్రదర్శిస్తారని, ప్రతి ఒక్కరూ సమ్మర్ క్యాంపు ముగింపు కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా సమీక్ష ఆర్ట్స్ అకాడమీ ఈవెంట్స్ ఫౌండేషన్ ఎర్రవెల్లి మెర్సినా రాణి అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలు చదువుతో పాటు ఎలాంటి టాలెంట్ ఉన్నా వాటిని వెలికి తీయడమే ఈ యొక్క క్యాంపు ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఆల్ఫోన్స్ కాన్వెంట్ హై స్కూల్ నందు క్యాంపు ప్రారంభించి ఈ రోజుతో 26 రోజులు విజయవంతంగా పూర్తయిందని తెలిపారు. 11 డిపార్ట్మెంట్స్లు విజయవంతం కావడానికి సహకరించిన గురువులకు, పిల్లల పేరెంట్స్కు ఆల్ఫోన్స్ హై స్కూల్ కరస్పాండెంట్ సిస్టర్ జీనా రోసెస్, హెడ్ మిసెస్ బెస్లీ సిస్టర్, సమీక్ష అకాడమీ డైరెక్టర్ ఎలవెల్లి శ్రీనివాస్కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. సో ఈ రోజుకి మా క్యాంపు స్టార్ట్ అయ్యి 26 days కంప్లీట్ అయిందండి. సో మా క్యాంపులో పిల్లలు ఏ విధంగా ట్రైనప్ అవుతున్నారు, సో ఇప్పుడు మీ ముందు చూపించడం కోసం ఈరోజు మేము ఈ విధంగా జరిగింది. నేను స్టార్టింగ్ రోజు ఏదైతే మెన్షన్ చేశానో పిల్లల్లో ఏం యాక్టివిటీ ఉంది, ఏం టాలెంట్ ఉంది అనేది మేము ప్రూవ్ చేయబోతున్నాము. 3rd రోజు మేము ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేసుకున్నాము. సో వీళ్ళకి కర్రసాము, యోగా, అడ్వాన్స్ ఆసన అండ్ జుబ్బా డ్యాన్స్, తర్వాత మార్షల్ ఆర్ట్. సో పిల్లలకి డిఫెండ్ బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇప్పుడు స్టడీస్ ఒకటే కాదు, స్టడీ అనేది కంపల్సరీ లైఫ్లో. ఆ స్టడీస్లో అప్పుడప్పుడు అవకతవకలు జరుగుతాయి. అలాంటి టైం
ఆధ్వర్యంలో ఇలాంటి యాక్టివిటీస్ నేర్చుకున్న పిల్లలు వాళ్ళు ఏ విధంగా ఇప్పుడు సెకండ్ ఆప్షన్ నేను ఇంకొకటి ఏం చేయగలుగుతాను, నాలో ఈ టాలెంట్ ఉంది, నేను ఇది చేయగలుగుతాను అని ప్రూవ్ చేపిస్తాననేసి నేను మీకు ఒక మాట చెప్పడం జరిగింది. సో అది సక్సెస్ఫుల్గా 26 days కంప్లీట్ జరగడం జరిగింది. సో మీరు ఒకసారి చూస్తే కూడా మీకు అర్థమవుతుంది. సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క పిల్లలు కూడా వినియోగించుకున్నారు. సో మేము June 3 రోజు 100 మెంబర్స్తో ప్రోగ్రామ్ కండక్ట్ చేయబోతున్నాము. సో ఈవినింగ్ సెక్షన్లో కూచిపూడి, భరతనాట్యం, ఫోక్, వెస్టర్న్ డ్యాన్స్, సో ప్రతి ఒక్కటి ఒక్కొక్క స్టేట్ నుంచి వచ్చిన సంస్కృతులను ఇక్కడ ఉన్న పిల్లలకి ఈ క్యాంపు ద్వారా అందించి వీళ్ళు ఏం చేయబోతున్నారు అనేది మీకు చూపించడం కోసం ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. నమస్కారం, నా పేరు వినూత్న. నేను పెద్దపల్లి నుంచి వెళ్ళి వస్తున్నాను. ఇక్కడ లాస్ట్ ఇయర్ ఇక్కడ అన్నీ నేర్చుకొని ఈసారి కూడా వచ్చాను. ఇక్కడ నచ్చి నేను 11 ఐటమ్స్ రోజు నేర్చుకుంటున్నాను. మా పేరెంట్స్ అందరూ హ్యాపీగా ఉన్నారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు తన్మయ్. నేను బ్లెస్డ్ ఆల్ఫోన్సా కాన్వెంట్ హై స్కూల్లో చదువుకుంటున్నాను. ఈ సమ్మర్ క్యాంప్ వచ్చేసి చాలా ఉపయోగపడే యాక్టివిటీస్ని నేర్పిస్తుంది. అందరూ పిల్లలు ఎక్కడెక్కడో ఊరికెళ్ళి వచ్చి చాలా ఇంట్రెస్ట్ చూపించి నేర్చుకుంటున్నారు. పొద్దున్నే 5:30కి లేచి చాలా కష్టపడుతున్నారు. అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు మాస్టర్స్. వాళ్ళంతా చాలా బాగా చెప్తున్నారు. ఇక్కడైతే 2 సెక్షన్స్ ఉంటాయి. మార్నింగ్ సెక్షన్లో కరాటే, కరసాము, అడ్వాన్స్ ఆసనాస్, స్పోకెన్ ఇంగ్లీష్ ఇవన్నీ నేర్పుతారు. ఈవినింగ్ సెక్షన్లో కూచిపూడి, భరతనాట్యం, ఫోక్, వెస్టర్న్, బ్రేక్ డ్యాన్స్, అదర్ స్టేట్ డాన్సెస్ అన్నీ కూడా నేర్పుతారు. వేరే కాడ అయితే ఒక్క యాక్టివిటీకి 1000 పైనే తీసుకుంటారు ప్యాకేజ్కి. కానీ ఇక్కడ 11 ఐటమ్స్కి ఓన్లీ 1000 తీసుకుంటున్నారు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు దిస్ సమ్మర్ క్యాంప్. మందమరి పట్టణం రామకృష్ణాపూర్లో రామాలయం చౌరస్తా సమీపంలో శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో 18వ వార్షికోత్సవాన్ని భక్తులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ హనుమాన్ జయంతిని పురస్కరించుకొని అభయాంజనేయ స్వామి ఆలయం 18వ వార్షికోత్సవాన్ని భక్తుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరిగింది అన్నారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టినట్టు వారు తెలిపారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమంతో పాటు స్వామివారికి రుద్ర హోమం, అభిషేకం మరియు ప్రత్యేక పూజలు, సాయంత్రం భజన కార్యక్రమం ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు మహంకాళి శ్రీనివాస్, వార్డు కౌన్సిలర్ పోగుల మల్లయ్య, రాష్ట్ర సంపత్ శ్రీనివాస్, దొరిశెట్టి సంతోష్, గాజుల శంకర్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 18వ సంవత్సర వార్షికోత్సవం సందర్భంగా హనుమాన్ జయంతి పురస్కరించుకొని ప్రజలందరి సహాయ సహకారాలతోని ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి భక్తులు, స్వాములు అందరు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ గుడి కమిటీ సభ్యులు, అధ్యక్షులు కావచ్చు, ఉపాధ్యక్షులు, సెక్రటరీ అందరూ చాలా కష్టపడి ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈ ప్రజల దగ్గరికి అందరికీ కూడా స్వీకరించడం అందరితోని కాదు, అందరు చేయలేరు. ఈరోజు అధ్యక్షుడు కావచ్చు, మా మాంకాళి సీనన్న గారు, ఉపాధ్యక్షులు, మన సెక్రటరీ సత్యన్న గారు, వీళ్ళందరి సహాయ సహకారాలు ముందుండి ప్రజలందరి దగ్గర పోయి ముందుపడి చేసినందుకు వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. వచ్చిన భక్తులకు, స్వాములకు అందరికీ, పెద్ద ఎత్తున వచ్చిన స్వాములందరికీ ధన్యవాదాలు. ఈరోజు క్యాతన్పల్లిలోని రామాలయం చౌరస్తాలో హనుమాన్ జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి తారకరామ కాలనీ, అల్లూరి సీతారామనగర్, జ్యోతినగర్, తిలక్ నగర్, రామ్నగర్ అన్ని ప్రాంతాల ప్రజలు వారి సహాయ సహకారం అందించి
ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున ఘనంగా విజయం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా స్వామి కూడా పెద్ద ఎత్తున సహకరించి ఈ యొక్క హనుమాన్ జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తాను. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జిల్లా కేంద్రంలో కండేల్వాల్ యువ సంఘటన అధ్యక్షులు విక్రమ్ రేణ్వా ఆధ్వర్యంలో ప్రత్యేక ఆధార్ కేంద్రం ప్రారంభం. ఆధార్ కార్డులో మార్పులు చేర్పులతో పాటు నూతన కార్డు నమోదు చేసుకునే అవకాశం. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల యూనిఫామ్ తయారీ ఆర్డర్ను టైలర్స్ అసోసియేషన్ వారికే ఇవ్వాలని డిమాండ్. తెలంగాణ టైలర్స్ అసోసియేషన్ వినాయక గ్రూప్ అధ్యక్షురాలు కల్పన. డయాలసిస్ వ్యాధితో బాధపడుతున్న నిరుపేద కుటుంబాన్ని ఆదుకున్న ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ. 5,000 నగదుతో పాటు నిత్యావసర సరుకులు అందజేసిన సభ్యులు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. తిరిగి ప్రసారం సిటీ న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.